నా ఒకటే చెప్తున్నానా, రామ్ చరణ్ కెరియర్లా నిజంగా ఏడిపించేసిన మనకు ఇండియా పవర్ ఏందో మళ్ళీ చూపించిండు. అంటే మెయిన్ చెప్పాలంటే కథ మాత్రం చాలా బాగుందన్న. అంటే మన కుస్తీ ఫైటింగ్లో ఎంత ఎంజాయ్ చేస్తామో, మళ్ళీ లాస్ట్లో రామ్ చరణ్ గారు కాలు లేకున్నా కూడా మళ్ళీ ఒక రన్నింగ్లో కాలు పెట్టుకొని మళ్ళీ కాలు పైన ఉరుకోవడం చూసిన వాళ్ళు యాడ్సాప్ అని చెప్పొచ్చు. అంటే ఒక ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సాధించవచ్చు అని నిరూపించిండు మళ్ళీ డైరెక్టర్ గారు, హీరో గారు. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది కావాలి. ఎందుకంటే ఆయన ఒక ఊర్లో ఒక ట్రైన్ లేనందుకు కొట్లాడతాడు. అంటే మన ప్రతి ఒక్క ఊర్లో ఏది కూడా లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒక సినిమా ప్రకారం కాకుండా రియల్ లైఫ్లో కూడా చాలా ఊర్లలో కూడా ఏం లేకున్నా కూడా చాలా మంది అడగలేకపోతారు, కొంతమంది చేయాలని కూడా చేయలేకపోతారు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ప్రతి ఊర్లో కూడా ఏదైనా ఉండాలని రియల్గా ఈ డైరెక్టర్ గారు నిజంగా చెప్తున్నా, కథ రాసుకోవడం నిజంగా హ్యాట్సాప్ చెప్పొచ్చు. ప్రతి ఊర్లో కూడా బాగుండాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరు. అదొక ఎగ్జాంపులే మన పెద్ద సినిమా. ఆయన ఒక కాలు పొడగొట్టుకొని కూడా మళ్ళీ రన్నింగ్ చేసి మళ్ళీ ఊర్లో సక్సెస్ఫుల్ అయ్యి చాలా బాగుంది. చాలా బాగుంది. ఇది ఈ సినిమా మాత్రం వరల్డ్ రికార్డు కొడుతుంది. రామ్ చరణ్ కెరియర్లో ఇది ఒక పెద్ద బిగ్గెస్ట్ మూవీ చెప్పొచ్చు. యాక్టింగ్ మాత్రం సూపర్. రంగస్థలం తర్వాత మళ్ళీ పెద్ద మూవీ బ్లాక్ బస్టర్. సినిమా మాత్రం హైలైట్. ఒకటే చెప్తున్నా, ఏ రమణ మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు. సూపర్. చాలా బాగుంది. చాలా బాగుందండి. ఎక్సలెంట్. బాగుందండి. అందరిది కావాల్సిన క్యారెక్టర్. నిజంగా కొత్త వాళ్ళు సినిమా 4 సాంగ్స్ మంచిగా ఉన్నాయి బ్రో. అయితే యూత్కి ఇన్స్పిరేషన్ ఎట్లా కావాలి అంటే, ఇట్లా క్రికెట్కి కాకుండా వేరే స్పోర్ట్స్కి రావాలని సినిమా ఆ రేంజ్లో మంచిగా ఉంది. అంటే అతను విలేజ్ కోసం ఎంత సాక్రిఫైస్ చేస్తాడు. ఫస్ట్ ఏమో క్రికెట్ ఆడతాడు, తర్వాత ఏమో రెస్లింగ్ ఆడతాడు, తర్వాత ఏమో రన్నింగ్ చేస్తాడు. ఆ ఊరికి అనేది ఒక పేరు రావాలని చెప్పి ఆయన అన్ని 3 స్పోర్ట్స్ త్యాగాలు చేస్తాడు. 3 hours 15 minutes నడపాలంటే సామాన్య విషయం కాదు బ్రో. ఇది యాక్చువల్గా 2 hours సినిమాలు నడపాలంటేనే ఫ్లాప్. ఈ ఇయర్ మొత్తం 50 సినిమాలు వస్తే 3 సినిమాలు హిట్ అయినాయి. తర్వాత ఈ సినిమా హిట్ కావడం అనేది వేరే లెవెల్. అది చరణ్ చెప్పలేం బ్రో, ఏ సినిమాకి ఆ సినిమా గేమ్ చేంజర్ ఫ్లాప్ చేసిండ్రు. ఆయన యాక్టింగ్ బాగానే ఉండే, కానీ డైరెక్టర్ కొన్ని సినిమా లేవు కాబట్టి ఈ సినిమా వేరే. ఇది ఉప్పెన నేషనల్ అవార్డు, మళ్ళీ నేషనల్ అవార్డు వచ్చే ఛాన్స్ ఉంది. బ్లాక్ బస్టర్ బ్రో, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. సూపర్ ఉంది సినిమా. రామ్ చరణ్ యాక్టింగ్ చేసిండు. మనం మాట్లాడే అవసరం లేదు బ్రో, ఖాళీ సినిమా చూపిస్తాడు. బుచ్చిబాబు అంటే తెలుసు కదా అందరికి, బుచ్చిబాబు అంటే అన్ని రికార్డులు బ్రేక్ చేస్తాయి బ్రో, ఒకటి కాదు అన్ని. జాన్వీ కపూర్ గురించి ఎప్పుడు అవసరం లేదు, ఖాళీ ఇచ్చి పడేసింది. రేపు బ్లాక్ బస్టర్ అనేది అవుట్ అయిపోతాయి, ఖాళీ బాక్స్ వలిగిపోతుంది బాక్స్ ఆఫీస్ది. మనం రేపు చూద్దాం బ్రో. రివ్యూస్ కాదు, నా ఒక్క ఒపీనియన్ కాదు, TFI బానిసలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ రివ్యూస్ చూసి రేపు రైట్. థ్యాంక్ యూ. రామ్ చరణ్ గురించి చెప్తామా అన్న, ఎట్లుంటుంది ఆయన అవసరం లేదు అంతా మనం మాట్లాడు. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. చాలా అంటే చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది అసలు. రామ్ చరణ్ గారి యాక్షన్ ఆ ఫిలింలో అంటే మా నీతి అసలు చాలా బాగుంది అనమాట. ఒక ఊరిని గుర్తించడం ఎంత ముఖ్యమో బాగా చెప్పుకొచ్చారు అసలు. చాలా బాగుంది. ఐడెంటిఫై చేయడం అంటే మనుషుల్ని, ఆ ఊరి ఇదిని వాళ్ళని తీసుకురావడం అది చాలా ఏంటండి, చాలా అసలు అద్భుతంగా చేశారు. రామ్ చరణ్ గారు అయితే అసలు చించేశారని చెప్పాలి, అంత బాగా చేశారు. డైరెక్షన్ సూపర్ అండి, అసలు ఇంకా చెప్పక్కర్లేదు. అసలు ఆ సినిమా చూస్తే ఎవరైనా చెప్తారు చాలా అంటే చాలా బాగుందని. అసలు అద్భుతం, అదే చెప్తా కదా. అసలు ఏది కూడా ఇంకా వంక పెట్టడానికి లేదు, అసలు వంక పెట్టే పనే లేదు. అసలు ఏడిపించేసారు చెప్పాలంటే సినిమాలో రామ్ చరణ్ గారు అయితే. అద్భుతం. అసలు డాన్స్ గురించి చెప్పక్కర్లేదు కదా, ఫ్యామిలీయే అంతా, మొత్తం ఫ్యామిలీ కూడా డాన్స్ అద్భుతంగా అదరగొట్టేస్తారు. ఫ్యామిలీతో చూసే సినిమా ఇది, అసలు ప్రతి వాళ్ళు చూడాలి కూడా అసలు వాళ్ళు చెప్పాలంటే. సూపర్ ఉంది అన్న మూవీ, జబర్దస్త్ సినిమా సూపర్. మళ్ళీ చూస్తామా ఏంటి ఇలాంటి మూవీని, మళ్ళీ చూస్తామా ఏంటి? అమ్మాయి ఎంగేజ్ బాగా సినిమా, అమ్మాయి ఎంగేసింది, కొట్టాల్సింది గుంటుకుంటా. మనోడు US నుంచి వచ్చాడు మూవీ చూడడానికి. నిన్న ల్యాండ్ అయ్యాడు US నుంచి మూవీ చూడడానికి. రామ్ చరణ్ ఫ్యాన్. చెప్పు కొంచెం. అసలు జగపతి బాబు యాక్టింగ్ అయితే బెస్ట్. అసలు మూవీ తెలియదు కానీ జగపతి బాబు యాక్టింగ్ యాక్టింగ్ ఏంటంటే చరణ్ గారు యాక్టింగ్
రామ్ చరణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. అసలు యాక్టర్స్ అందరూ చాలా బాగా యాక్ట్ చేస్తారు, కానీ మూవీ కొంచెం సూపర్, చాలా బాగుంది. యాక్టింగ్ ఎలా ఉంది? హీరో యాక్టింగ్ ఎలా ఉంది? అసలు వేరే లెవెల్ ఉంది, చాలా బాగుంది. చాలా బాగుంది. రామ్ చరణ్ చాలా బాగా చేశాడు. వెరీ నైస్. చాలా బాగుంది. వి ఎంజాయ్డ్ అ లాట్. అన్న సినిమా అయితే బాగుంది, ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది. అందరూ ఎస్టిమేషన్ ఎలా అనుకున్నారో సినిమా అయితే అలా ఉంది. పీక్స్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. బుచ్చిబాబు సన్న ఎందుకైతే ఫస్ట్ సెకండ్ మూవీకే ఏఆర్ రెహమాన్ ఎంచుకున్నాడో దానికి తగ్గట్టు మ్యూజిక్ చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది, అన్నీ బాగున్నాయి. సినిమా సూపర్. చరణ్ గారి యాక్టింగ్ అయితే పీక్స్. ఒక్క చరణ్ గారిని చూడడానికి అయితే స్క్రీన్ సరిపోదు, అంత వావ్, అంత నీట్గా అందంగా కనబడుతున్నారు చరణ్ గారు. పహిల్వాన్ సీన్లో అయితే చరణ్ గారు కేక. బాగుంది. రెహమాన్ గారు వన్ మ్యాన్ షో అండి. రెహమాన్ గారు అండ్ రామ్ చరణ్ ఇస్ ఆల్ ద వే. బుచ్చి మార్క్ ఉందండి, డెఫినెట్లీ దిస్ లాట్స్ ఆఫ్ ఎమోషన్. వి ఫౌండ్ ఇట్ వెరీ ఎంగేజింగ్, వెరీ గుడ్ ఫిల్మ్, మస్ట్ వాచ్. యాక్చువల్లీ చూడండి సినిమా. Really good movie. The dancing was really good.